మెల్లని స్వరము అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? ఉదయకాలం లేచారా? దేవుని వాక్యాన్ని చదివారా? దేవునితో మాట్లాడారా? ప్రార్థిస్తూ ఉన్నారా? ఎలా ఉన్నారు? బాగున్నారని నేను నమ్ముతున్నాను. చూడండి, నిత్యం కూడా దేవునితో నడుస్తున్నా నీ జీవితంలో ఇంకా నిరాశ, దుఃఖము, వేదన, ఏ మార్గము కనిపించట్లేదు అని ఒకలాంటి చింతతో, బాధతో నువ్వు ఈరోజు ఉండొచ్చు. కానీ దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి, ఒక ఉద్దేశము కలిగి, ఆయన నీ గురించి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. కనుక ప్రతిరోజు కూడా నీవు బాధపడని అవసరం లేదు. కానీ ప్రతి విషయంలో ఆయనకు నీ ఒక వాద్యమును అప్పగించు. ప్రతి విషయంలో కూడా నీ దేవునికి నీ ఒక విన్నపములన్నీ కూడా తెలియజేయి. ప్రతిరోజు ఆయనతో మాట్లాడు. నీ మనసు ప్రశాంతంగా ఉంచుకో. దేవుని పైన పూర్తిగా ఆనుకో. పూర్తిగా మొత్తం డిపెండ్ అయిపో. ఆయన పైన పూర్తిగా ఆనుకొని ఆయన వైపే చూస్తూ ఉండు. దేవుడు ఏం చేస్తాడో వేచి ఉంటే ఆయన మార్గములు మనకు తెలియజేస్తాడు. ఈరోజు చూద్దాం. నువ్వు చేసే ప్రతిది కూడా ఆయన దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, మేలును అనుగ్రహించబోతున్నాడు. కనుక దేవుని వైపు తప్ప మన మనస్సు అటు ఇటు తొలగిపోయినప్పుడు, మన యొక్క ఆలోచనలు చెదిరిపోయినప్పుడు చాలా బాధ, వేదన, దుఃఖము కలుగుతుంది దేవుని బిడ్డలారా. కనుక అలాంటి బాధ, వేదన, దుఃఖము రాకుండా ఉండాలంటే దేవుని వైపే మన చూపు, మన యొక్క ఆ స్వరం ఏం మాట్లాడుతుందో అని అనుక్షణము కనిపెడుతుండగా ఒకరోజు ఖచ్చితంగా మన ప్రభు మనతో మాట్లాడనై ఉన్నాడు. ఈరోజు వాగ్దానం కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. అతడు నీటి కాలువల ఎవరను నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దేవుడు ఈరోజు మనతో వాగ్దానం ఏమంటున్నాడంటే, అతడు చేయనదంతా సఫలమగును. నీటి కాల్వల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. అంటే ఈరోజు చూడండి, విపరీతమైన ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. కానీ నీళ్లు పారే ఆ చోట ఒక చెట్టు ఉంటే అది ఎండిపోదు, పచ్చగా ఉంటుంది, మంచిగా ఆరోగ్యము కలిగి, క్షేమము కలిగి ఉంటుంది ఆ చెట్టు. అంటే ఆ చెట్టును పోల్చి మాట్లాడుతున్నాడంటే ఈరోజు నీకు కూడా ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ఇచ్చి నువ్వు చేయనదంతా కూడా సఫలపరచబడినట్లుగా, నీకు మేలు కలుగునట్లుగా, నువ్వు చేయనదంతా కూడా సఫలము చేసే దేవుడు నీతో అంటున్నాడు. నీవు నీటి కాల్వల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటావని దేవుని యొక్క వాక్కు నీకు తెలియజేస్తున్నది. కనుక ఈరోజు ఎక్కడ ధైర్యం చెడిపోయి ఉన్నావో, బాధతో ఉన్నావో, దుఃఖంతో ఉన్నావో, వేదనతో ఉన్నావో, వాగ్దానాన్ని పట్టుకొని ప్రభువా మరలా నాతో మాట్లాడుతున్నావు, నన్ను బలపరచు, నా జీవితంలో అద్భుతము చేయమని ఆయన పాదములు పట్టుకోండి. చూడండి, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన అన్నిటినీ చేయగలిగిన దేవుడు, నీ పక్షాన నిలబడగలిగిన దేవుడు, నీ పక్షముగా యుద్ధము చేయగలిగిన వాడు, నిన్ను స్వస్థపరచగలిగిన వాడు, నీకు ఆదరణనివ్వగలిగిన వాడు, ఒక తండ్రిలా, ఒక తల్లిలా నిన్ను లాలించి నీకు సహాయము చేయగలిగిన ఆ దేవదేవుని పాదములు పట్టుకోండి. వాక్యాన్ని మరలా చదువుతూ ఉండండి. వాక్యాన్ని ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి. వాక్యాన్ని ఇతరులతో పంచుకుంటుండగా మీకు ఒకలాంటి ధైర్యం రాబోతున్నది. ఆశీర్వాదం ప్రభు ఇస్తాడు. కనుక ఆ వాక్యాన్ని మరల చదువుకొని, వాక్యము పట్టుకొని ప్రార్థన చేయడం నేర్చుకోండి. తప్పకుండా దేవుడు మన పక్షముగా నిలబడి ఉన్నాడు, అద్భుతమైన కార్యములు చేయబోతున్నాడు. కనుక మీరు దేవుణ్ణే చూడండి, దేవునితోనే మాట్లాడుతూ ఉండండి. అద్భుతమైన దీవెనలు మన మీదకి వచ్చినట్లుగా వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఆ మహిమ చూసు వరకు ఆయన పాదములు వదిలిపెట్టకుండా దేవుని వైపే చూద్దాం. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ ప్రియ బిడ్డలు అయ్యా ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, కానీ
సమస్తమును ఎరిగిన దేవుడు అయ్యా, ఒక్కొక్కరి కన్నీరు తుడవబడాలి అయ్యా, వారు చేసేదంతా కూడా సఫలపరచబడాలి. ఆరోగ్యముతో, క్షేమముతో, సమాధానముతో, దీవెనతో అయా నీ ప్రజలు నీరు కట్టిన తోట వలె అయా ఉండునట్లుగా సహాయము చేయండి ప్రభువా. అయా అద్భుతముగా అయా వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అయా దీవించబడినట్లుగా సహాయం చేయండి. ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు చక్కటి జ్ఞానము, జ్ఞాపక శక్తిని, ఆరోగ్యమును, వారిలో ఉన్న భయాన్ని తొలగించి అయ్యా వారు రాయడానికి కృప చూపించండి. అయా బిడ్డల స్టడీ అంతా కూడా పూర్తి చేసుకున్నట్లుగా అయా నీ దైవికమైన సహాయము, మేలు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అయా ఎవరైతే ప్రభు అనారోగ్యముతో ఉన్నారో అయ్యా వారిని ముట్టమని ప్రార్థిస్తున్నాం. నీ రక్తమును ప్రోక్షింపజేస్తున్నాం. అద్భుతాలు జరగాలయ్యా, మేలుతో నింపమని ప్రార్థిస్తున్నాం. అయా పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న నీ బిడ్డలకు శుభము, దీవెన, ఆశీర్వాదం, మేలులు పలుకుతున్నాం. ఈ సంవత్సరం అంతా నీ దయ వారిని కమ్ముకొనుగాక. నీ ఆశీర్వాదములు, మేలులు వారికి అనుగ్రహించబడునుగాక. అయ్యా తండ్రి గొప్ప కార్యములు అయ్యా ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని అయ్యా తండ్రి వాక్యమును ఎంతమంది అయ్యా చదువుతూ రిసీవ్ చేసుకుంటున్నారో వారందరి జీవితంలో అయ్యా నీ మహిమ కుమ్మరించబడాలి. వారు చేస్తున్నదంతా కూడా దీవెనకరముగా మార్చబడునుగా. కానీ మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.